విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా ఆవాజ్ భారత్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంబరం త్రినయనం పరమం పవిత్రం ఉజ్జుద్దివాకర నిభోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామా అరవింద సమాన సుందరాస్యామరవిందాసన సుందరీముపాసే. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఉగాది పంచాంగ పఠనాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం నూతన సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం. మన జాతీయ జీవన సంస్కృతి సాంప్రదాయాలకు పండగలనేటువంటివి ప్రతీకలు. కాబట్టి తెలుగువారికి మొట్టమొదటి పండగ ఉగాది. జంతువునాం నరజన్మ దుర్లభం, అన్ని జీవుల్లోకెల్లా బుద్ధిజీవిగా పేరున్నటువంటి మానవ జన్మ చాలా విశిష్టతను కలిగి ఉంటుంది. ప్రతి మానవునికి తన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకునేటువంటి కుతూహలం సర్వసాధారణంగా ఉంటుంది. భవిష్యత్తుపై ఆశ నిలిపి ప్రస్తుతం మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ప్రయాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో భగవంతుడు ఋషులు మనకు చక్కటి జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు ఇవ్వడం జరిగింది. మరి వేదాంగాల గురించి ఒక్కసారి మనం వీక్షించినట్టయితే మన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయంలో 4 రకాలైనటువంటి వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. అలాగే వేదాలతో పాటుగా వేదాంగాలు కూడా ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, కల్పం, జ్యోతిషం అనేటువంటి 6 వేదాంగాలను కూడా మనకు భగవంతుడు ప్రసాదించడం జరిగింది. మరి కాలమే భగవత్ స్వరూపం అంటారు పెద్దలు. అందుకే శివ అష్టోత్తరంలో గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి, అలాగే విష్ణు సహస్రనామంలో కాలనేమి నిహావీర శౌరిశూర జనేశ్వర అంటుంది విష్ణు సహస్రనామం. అలాగే మహన్యాసంలో కాలాభ్ర భ్రమరాంజన ద్యుతినిపం వ్యావృత్త పింగే క్షణం అంటే కాలమే భగవంతుడు, ఆ యొక్క కాలస్వరూపమే భగవత్స్వరూపం. కాబట్టి అలాంటి భగవంతుణ్ణి సేవించడం అనేటువంటిది అన్ని విధాలా మనకు చాలా విశిష్టమైనటువంటిది. ఉగాది ఏ విధంగా వచ్చింది? యుగాది అనే సంస్కృత పదం నుండి ఉగాది అనే తెలుగు పదం పుట్టింది. ఏమిటి ఉగాది అంటే? ఉగస్య ఆది ఉగాది. ఉగ అంటే నక్షత్ర గమనం అని అర్థం. నక్షత్రము నడకను ఉగాది అంటారు. మరి ఈ ఉగాది రోజున ఏ విధంగా మనం ఉగాదిని జరుపుకోవాలి? ఉగాది రోజున మనం చేసేటువంటి ఆచరించవలసినటువంటి పనులేమిటి అంటే మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది. చైత్రమాసి జగద్బ్రహ్మ సుపర్ణే ప్రథమే హని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తదైవ చ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి సంవత్సరం ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం,
ఆ వేళ ఈ సృష్టి ప్రారంభమైంది అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం, ప్రభవించిందని అర్థం. అందుకే తెలుగు సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ప్రభవ, చివరి సంవత్సరం అక్షయ. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయించారు నిర్ణయ సింధుకారులు. మరి తతచైత్ర శుక్ల ప్రతిపది సంవత్సరారంభ అన్నారు నిర్ణయ సింధుకారుడు. ఉగస్య ఆది ఉగాది అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అంటే ఉగా అంటే నక్షత్ర గమనం, దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. మరి ఈ కాలము యొక్క విభజన ఏ విధంగా ఉంది అనంటే, బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారం, అంటే మనము ఈరోజు మనకున్నటువంటి లెక్కల ప్రకారం 432 కోట్ల సంవత్సరాలకు బ్రహ్మకు ఒక రాత్రి అవుతుందట. అంటే ఒక పగలు కూడా 432 కోట్ల సంవత్సరాలు. అంటే బ్రహ్మకు ఒక రోజు ఎంత కాలము అనంటే 864 కోట్ల సంవత్సరాలు అవుతే బ్రహ్మకు ఒక రోజు అవుతుందట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక సంవత్సర కాలం అవుతుంది. మరి అంటే 3,11,040 కోట్ల సంవత్సరాలు అవుతే బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. ఇలా 100 ఏళ్ళు బ్రహ్మ ఆయుర్దాయం. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలన్నమాట. కలియుగం ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 129,29,49,114 సంవత్సరాలు పూర్తయిందన్నమాట. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నాం మనం. మరి ఈ విధంగా ఇంత చక్కటి కాల విభజన మరి ఏ శాస్త్రంలో కూడా లేదు. కేవలం హిందూ సనాతన ధర్మశాస్త్రంలో మాత్రమే ఈ యొక్క కాలగణన అనేటువంటిది ఉన్నది. మరి ప్రభవాది 60 సంవత్సరాల్లో మరి మనం ఏ సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు అంటే 39వ సంవత్సరం. ఈ రోజున ఉగాది రోజున 39వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాం. అంటే కలియుగం ప్రారంభమై ఈ విశ్వావసునామ సంవత్సరంతో 5126వ సంవత్సరంలో మనం నేడు ఉగాది రోజున ఉన్నాం. ఉగాది నాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు అని చెప్పి మనకు అనేక పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచినటువంటి సోమకుడు అనేటువంటి రాక్షసుని సంహరించి ఆ వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఈ యొక్క ఉగాది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే నారద పురాణం ప్రకారం బ్రహ్మ సృష్టి చేసినటువంటి రోజు కూడా ఈ ఉగాది రోజే. ఇదే రోజున ధర్మస్వరూపుడైనటువంటి రాశి పోసిన ధర్మమైనటువంటి శ్రీ రామచంద్ర ప్రభు యొక్క పట్టాభిషేకం జరిగినటువంటి రోజు కూడా ఉగాదే. అలాగే విక్రమార్కుడు పాలన చేపట్టి 1000 సంవత్సరాలు అప్రతిహతంగా పరిపాలించినటువంటి మన భరతఖండము మరి విక్రమార్కుడు పాలన చేపట్టి 1000 సంవత్సరాలు పరిపాలించినటువంటి రోజు కూడా ఈ శుభదినమైనటువంటి ఉగాది రోజే. అలాగే శకకారకుడైనటువంటి శాలివాహనుడు కిరీట ధారణ చేసినటువంటి రోజు కూడా ఈ ఉగాది రోజే. అంతేకాకుండా కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తినాపుర పీఠాన్ని అధిష్ఠించినటువంటి రోజు కూడా ఈ యొక్క ఉగాది రోజే. ఈ విధంగా అన్ని శుభాలను కలగజేస్తుంది. కాబట్టి ఈ ఉగాది రోజున ఏ కొత్త పని చేసినా అది తప్పకుండా ఆ కొత్త పని ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు ధర్మశాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా వరాహమీరుడు పంచాంగాన్ని జాతికి అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఈ ఉగాది రోజే. మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉగస్య ఆది ఉగాది అని అంటున్నాం. ఉగా అంటే నక్షత్ర గమనము, జన్మ, ఆయుష్ అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ,
ఆయుష్కు మొదటి రోజు కాబట్టి దీన్ని ఉగాదిగా మనం పిలుస్తూ ఉన్నాం. ఇంకొక అర్థం కూడా ఉంది. యుగము అంటే రెండు లేక జంట అని అర్థం. ఏమిటా రెండు? ఉత్తరాయణం, దక్షిణాయనం, ఈ రెండు కూడా ఒక జంట కాబట్టి అలా ఈ ఆయన ద్వయ సంయుతమును యుగాది అని కూడా, యుగం అని కూడా మనం అంటూ ఉన్నాం. ఉగాది వసంతమునకు గల అవినాభావ సంబంధము మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాత సాయకాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము అని మనకు పురాణాలు విశదీకరిస్తున్నాయి. వసంతే కపిల సూర్యో గ్రీష్మే కాంచన సుప్రభః శ్వేతో వర్షా సువర్ణేన పాండుశుధి భాస్కరః హేమంతే తామ్రవర్ణస్తు శిశిరే లోహితో రవిః ఇతి వర్ణా సమాఖ్యాతాః సూర్య సనతు సముద్భవ అని మన శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే విష్ణుకిరణ ప్రభావితమైన వసంతం పసుపు వర్ణంగాను గోధుమ వర్ణంలోనూ ఉంటుంది. ఈ కిరణాలు ఉత్తరాయణంలో వికాసం చెందుతాయి. గ్రీష్మమునకు కాంతులు హేతువు కాబట్టి అవి దక్షిణాయనంలో క్షీణత చెందుతాయని పై శ్లోకం యొక్క అర్థం. ఉగాది రోజున అనేక కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉంటాం. వసంత ఆగమనోత్సవ వేడుకలను నిర్వహించే ఈ ఉత్తమమైన రోజున ఎన్నో శుభ సూచకాలు కావాలని మనం కోరుకుంటాం. అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు, వ్రత గ్రంథాలు ఉగాది నాడు వైజ్ఞానికంగా చేయవలసినటువంటి కొన్ని పనులను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అసలు ఉగాది రోజున ఏం చేయాలి అంటే ప్రతి 9 పనులు ఉన్నాయి మనకు. ఒకటి, ప్రతి గృహము పైన ధ్వజారోహణం, అలాగే తైల అభ్యంగన స్నానం, నవవస్త్రాభరణ ధారణం, దమనేన బ్రహ్మపూజనం, సర్వపచ్చాంతకర మహాశాంతి, నింబకుసుమ భక్షణం, పంచాంగ పూజనం, అలాగే పంచాంగ శ్రవణం, ప్రపాదాన ప్రారంభం, అలాగే దైవ దర్శనం, వాసంత నవరాత్రి ప్రారంభం. ఈ విధంగా 9 అంశాలను ఉగాది నాడు మనం చేయాల్సి ఉంటుంది. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునేటువంటి ఈ ఉగాది నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం అనేటువంటివి మనకు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. మరి మొట్టమొదటి దేవుడిది ధ్వజారోహణం. తెలుగువారు కాషాయ ధ్వజారోహణాన్ని తప్పకుండా ప్రతి ఇంటి మీద వారు ఎగరవేయాలి. అలాగే తైల అభ్యంగన స్నానం, ఉగాది రోజున సూర్యుడు ఉదయించక ముందు ప్రాతకాలమందే లేచి నువ్వుల నూనెను ఒంటికి పట్టించి స్నానము చేయాలి. ఇలా చేయడం వల్ల శారీరక రుగ్మతులు తొలగుతాయి. అలాగే తైలము లోపల లక్ష్మి, నీటి లోపల గంగ ఉంటాయి కాబట్టి ఈ గంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి నూనెను ఒంటికి పట్టించి నూనె పెట్టుకొని తలంటుకొని స్నానం చేయడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. నవవస్త్రాభరణ ధారణ, ఈరోజు తప్పకుండా అందరము కూడా కొత్త వస్త్రాలను ధరించాలి అని చెప్పి మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది. తర్వాత ఇంకో ముఖ్య పని ఏమిటి అంటే దమనేన బ్రహ్మ పూజనం. బ్రహ్మను పూజించే ఏకైక పర్వదినం ఏదైనా ఉన్నది అనంటే అది ఈ రోజే, ఉగాది రోజు మాత్రమే. దేంతో పూజించాలి బ్రహ్మను అంటే దవనం. స్త్రీలు పూలలో ధరిస్తూ ఉంటారు, ఆకుల్లాగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది దవనం, చక్కటి సువాసన కలిగి ఉంటుంది. ఆ దవనంతో బ్రహ్మను పూజించాలి. ఏమని పూజించాలి? చక్కగా నమస్కరించుకొని ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయ చ మహాత్మనే నమస్తేస్తు నిమేషాయ త్రుటయే చ మహాత్మనే నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే అంటూ ఆ బ్రహ్మను ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసుకోవాలి. తర్వాత ఐదవ పని ఏమిటి అంటే సర్వపచ్చాంతకర మహాశాంతి. ఈ రోజు నుండి కూడా గ్రహ బలాలను ఏడాది వరకు కూడా ఎలాంటి ఆపదలు వస్తాయో తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి దానాలను కానీ
నవగ్రహ ఆరాధనను గాని ప్రారంభించాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం నింబ కుసుమ భక్షణం. దీన్ని వేప పువ్వు పచ్చడి తినడం మనం అంటాం. ఋతు సంబంధమైనటువంటి పండగ ఉగాది కావడం వల్ల, అంటే మనము వేడి నుండి చలువ నుండి వేడికి వస్తున్నాం కాబట్టి, ఎండాకాలం చాలా ప్రారంభమవుతుంది కాబట్టి తీవ్రమైనటువంటి ఎండలు కాస్తాయి కాబట్టి ఈ నింబ కుసుమ భక్షణం వేప పచ్చడి వేప పువ్వు కలిపినటువంటి పచ్చడి తినడం వల్ల మనకు కొన్ని చర్మ సంబంధమైనటువంటి రుగ్మతులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ నింబ కుసుమ భక్షణం ఎప్పుడు చేయాలి అంటే ఉగాది రోజున భగవంతునికి నివేదన చేసినటువంటి నింబ కుసుమ భక్షణాన్ని ఉగాది నుండి చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు. చాలా మంది అనుకుంటారు నేను ఒకరోజు ఉగాది పచ్చడి తీసుకుంటే సరిపోతుంది, అది నా శరీరం లోపల చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది అని అనుకుంటారు. కానీ పొరపాటు. ఉగాది నుండి మొదలుకొని పౌర్ణమి వరకు రోజు కూడా స్వీకరించాలి ఆ ఉగాది పచ్చడిది 15 రోజులు. కాబట్టి అలా షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడి తినడం ద్వారా శరీరము వజ్రకాయంలాగా మారుతుందట. వర్షాదో భక్షణం శర్కరామ్లగుతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం. ఉగాది నాడు ఈ సంవత్సరపు వేప పువ్వు, చక్కెర, చింతపండు, ఇలా బెల్లము వీటన్నిటిని కూడా మిళితం చేసి షడ్రుతులతో కలిపినటువంటి ఆ ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా రోగాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్తుంది మన ధర్మశాస్త్రం. ఇంకా ఏం చెప్తుంది? శతాయుర్వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకంధల భక్షణం. అంటే వేప పువ్వు తినడం ద్వారా దీర్ఘ ఆయువు, వజ్రం వంటి శరీరము, సర్వ సంపదలు కలిగి అన్ని అరిష్టాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి మన శాస్త్రం తెలియజేస్తూ ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పంచాంగ పూజ. తిథి, వారము, వర్జము, నక్షత్రము, యోగము, కరణము వీటన్నిటినీ కూడా తెలిపేటువంటి పంచాంగాన్ని ఆ రోజు చక్కగా పూజ గదిలో పెట్టుకొని బ్రహ్మ ఆరాధనతో పాటు ఆ పంచాంగం యొక్క అధిష్టాన దేవత ఆరాధన కూడా ఆ రోజు తప్పకుండా చేయాలి. అలాగే ఆ రోజు మరి పంచాంగ పఠనము బ్రాహ్మణుడు చేసినట్టయితే ఆ పంచాంగాన్ని విని ఆ పంచాంగంలో ఉన్నటువంటి అనుకూల అంశాలను, ప్రతికూల అంశాలను తెలుసుకొని తద్వారా మరి ఏ విధంగా మన ఈతి బాధలు తొలుగుతాయో వాటిని కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇప్పుడు కొన్ని విషయాలను మనం చూసినట్టయితే ఉగాది రోజున మనం సాధారణంగా 2 ముఖ్యమైన పనులు ఆచరిస్తాం. ఒకటి పంచాంగ పఠనము లేదా పంచాంగ శ్రవణము, మరియు ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని సేవించడం. మరి ఈ 2 కూడా చాలా విశిష్టమైనటువంటివి అని చెప్పి మన పదార్థ విజ్ఞానకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఉగాది అంటే చలి నుండి వేసవి వైపుకు ప్రయాణించేటువంటి కాలం కాబట్టి ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులన్నీ కూడా తొలగుతాయి అని చెప్పి పదార్థ విజ్ఞానకారులు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మన హిందూ సమాజంలో, సనాతన ధర్మంలో ఆరోగ్యం మరియు ఆధ్యాత్మికం 2 కూడా కలిగినటువంటి పండుగలు మన హిందూ ధర్మంలో ఆచరిస్తూ ఉంటాయి. యద్వర్షాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేన తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పి శ్లోకంలో అన్నట్టుగా ఉగాది పచ్చడి యొక్క విశిష్టతను మరి ఈ విధంగా భానుమిశ్రుడు అనేటువంటి ఒక పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్త తన భానుప్రకాశిక అనేటువంటి ఆయుర్వేద గ్రంథంలో ఈ విధంగా తెలిపాడు. మరి షడ్రుచుల్లో మనము వేపపూతను స్వీకరిస్తూ ఉంటాం. ఈ వేపపూత యొక్క ఔషధ గుణం వల్ల కుష్టు, మధుమేహం లాంటి వ్యాధులు మనకు దరిచేరవట. చింతపండు పైత్యమును నశింపజేస్తూ ఉందట. బెల్లం కాలేయంను పదిలపరుస్తుందట. రక్త కణాలను పెంచుతుంది, రక్త దోషాలను నివారిస్తుంది. మామిడిలో ఉండేటువంటి సి లేదా ఏ విటమిన్లు హృద్రోగాలను నశింపజేస్తాయి. మరి అందులో వేసేటువంటి మిరియాలు కావచ్చు, కారం కావచ్చు, కఫాన్ని తొలగిస్తాయి.
ఉప్పు రక్త ప్రసరణ వ్యవస్థను సమతుల్యం చేస్తూ ఉంది. ఈ విధంగా 6 రుచులు 6 పదార్థాలు శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులను అన్నింటినీ కూడా తొలగిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం ఉగాది రోజే కాదు, ఈ యొక్క పచ్చడిని 15 రోజులు సేవించినట్టయితే పౌర్ణమి వరకు కూడా, చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు కూడా సేవిస్తే వారి దేహం వజ్రంలాగా మారుతుంది అని చెప్పి యద్వర్షాదౌ నింబకుసుమం అని చెప్పి మనకు మన ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది. మరి మనం చేసేటువంటి ముఖ్యమైన ఉగాది పనుల్లో ఇంకొకటి ఏమిటి అంటే పంచాంగ శ్రవణం. మరి ఈ పంచాంగమును ఎందుకు చదవాలి, ఎందుకు పఠించాలి అంటే మనకు భగవంతుడు 6 వేదాంగాల్లో, వేదాలు 4 అయినప్పటికీ 6 వేదాంగాలను కూడా భగవంతుడు మనకు ప్రసాదించడం జరిగింది. మరి ఆ వేదాంగాల్లో జ్యోతిషం ఒకటి. జ్యోతిష్యం అనేటువంటిది చాలామంది ఏమనుకుంటారు అంటే మనకు వచ్చేటువంటి ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని చాలా భీతిల్లుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ శాస్త్రం ఎందుకు చెప్పబడ్డది అనంటే మనకు ఆ భగవంతుడు ఈ శాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మనం ముళ్ళదారిలో వెళ్తున్నప్పుడు చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంటే మన కాళ్ళకు ముళ్ళు గుచ్చకుండా వెళ్ళిపోతూ ఉంటాం, ముళ్ళు గుట్టకుండా. అంటే మనము ప్రయాణించే దారిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి సంవత్సరం అంతా కూడా మన బిజినెస్ కానీ, మన విద్య కానీ, మనం చేసేటువంటి రకరకాలైనటువంటి పనుల్లో మరి మంచి సమయాలు ఏమిటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏం లాభం వస్తుంది, మరి ఎంతవరకు మనం ఈ సంవత్సరం మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అదంతా కూడా ముందుగానే తెలుసుకున్నట్టయితే మానవుడు కాస్త జాగ్రత్త పడతాడు అని చెప్పి ఈ యొక్క జ్యోతిషాస్త్రాన్ని భగవంతుడు ప్రసాదించడం జరిగింది. మరి చీకటి ఏ విధంగా, వెలుతురు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే చీకటి ఉన్నప్పుడే. మనకు కష్టాలు వచ్చినప్పుడే సుఖాల యొక్క గొప్పతనం మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మనకు వచ్చేటువంటి బాధలను మనము ముందుగా తెలుసుకొని వాటిని ఏం చేస్తే పరిహారం దొరుకుతుంది, మనకు ఏ విధంగా వీటిని తొలగించుకోవచ్చు అని చెప్పి మనకు తెలిపేటువంటి శాస్త్రమే ఈ జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఈ సంవత్సరము జ్యోతిష్ శాస్త్రాన్ని మనం జ్యోతిషాస్త్రంలో చెప్పినట్టుగా ఈ సంవత్సరం పేరు ఏమిటి అంటే ప్రభవాది 60 సంవత్సరాల్లో మనం 39వ సంవత్సరమైనటువంటి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభం. ఉగాది రోజు నుండి నిన్నటితోని క్రోధినామ సంవత్సరం పూర్తి కాబడింది. ఈ రోజు నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. కలియుగం ఏర్పడి నేటితో 5126 సంవత్సరం. మరి విశ్వావసు నామ సంవత్సరం అంటే ఏమిటి? విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః విశ్వావసుః. విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః విశ్వావసుః. విశ్వావసుః అంటే ఏమిటి అంటే ఈ విశ్వమును, ఈ చరాచర ప్రపంచమును, ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైన కిరణములతో ప్రకాశింపజేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసునామ సంవత్సరం యొక్క అధిష్టాన దేవత సూర్యుడు. మనం పంచాంగం అంతా కూడా చాంద్రమాన పద్ధతిలో లిఖిస్తూ ఉంటారు. పంచాంగాన్ని సూర్యమానము చాంద్రమానము అని 2 పద్ధతులు ఉన్నాయి. మరి అందులో చాంద్రమానంలో అంటే చైత్రమాసం ఎట్లా ఏర్పడుతుంది అంటే పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంలో మరి చంద్రుడు పౌర్ణమి నాడు ఉన్నప్పుడు దాన్ని చైత్రమాసం అంటాం. అంటే మన పంచాంగాలన్నీ కూడా చాంద్రమాన పద్ధతిలో ఉంటాయి. కాబట్టి ఈ చాంద్రమాన పద్ధతిలో మొట్టమొదటి మాసం ఏమిటి? చైత్రం. తర్వాత విశాఖ నక్షత్రంలో పౌర్ణమి రోజు చంద్రుడు ఉన్నట్టయితే వైశాఖ మాసమని, ఈ విధంగా అన్ని 12 నెలలకు 12 పేర్లు, నెలల పేర్లు చెప్పబడ్డాయి. మరి ఈ సంవత్సరము ఈ యొక్క పంచాంగము చదివితే ఏం కలుగుతుంది? మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఏదైనా ఎందుకు చేయాలి? ఏ పనైనా అంటే జ్ఞాత్వా కర్మాని కుర్వీత. ఏ పనైనా తెలుసుకొని చేయడం వల్ల ఆ పని లోపల మనకు ఫలితం ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క పంచాంగాన్ని మనం ఎందుకు వినాలి, ఎందుకు చదవాలి అనంటే మనకు పెద్దలు చెప్తారు. ఏం చెప్తారు అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం
యోగాద్రోగ నివారణం కరణం కార్యసిద్ధించ పంచాంగ ఫల ఉత్తమం కాలవిత్ కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్. మరి పెద్దలు ఏం చెప్తూ ఉన్నారు, శాస్త్రకారులు ఏం చెప్తూ ఉన్నారంటే తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి చూసుకొని మన పనులు చేయడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది అట, మనకు శ్రేయస్సు కలుగుతుందట. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర లాంటి వారాలలో మనం ఏ మంచి వారం రోజు పని మొదలు పెడితే మరి మన ఆయుష్ వృద్ధి చెందుతుందట. వారాద్ ఆయుష్యవర్ధనం. నక్షత్రాద్ హరతు మే పాపం. నక్షత్రము చూసుకొని పని చేయడం వల్ల, నక్షత్రాన్ని మనము నక్షత్రం పట్ల మనం విశ్వాసం ఉంచడం వల్ల మన పాపం తొలుగుతూ ఉందట. యోగాద్రోగ నివారణం. యోగం చూసుకొని పనులు చేయడం వల్ల రోగము నివారణ అవుతుందట. కరణం కార్యసిద్ధించ. కరణం చూసుకొని పని చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుందట, మన పని సులభంగా పూర్తి అవుతుందట. కాలవిత్ కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేతు. ఎవరైతే కాల ప్రవాహంతో పాటుగా ప్రయాణం చేస్తారో కాలవిత్ కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్. ఈ 5 విషయాలు, ఈ పంచాంగం పట్ల ఎవరైతే భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఉంటారో కాలవిత్ కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్, వారికి దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మరి ఏ విధంగా మన భవిష్యత్తు, మన యొక్క 12 రాశుల యొక్క ఫలితాంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సర పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. మరి పంచాంగ శ్రవణం వల్ల ఏం కలుగుతుంది అంటే మన పెద్దలు చెప్తూ ఉన్నారు. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. శత్రువులు ఎవరైతే ఉన్నారో మన లోపల ఉండేటువంటి అంతఃశత్రువులు కావచ్చు, బహిశత్రువులు కావచ్చు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం లాంటి అంతఃశత్రువులు కావచ్చు, మనమంటే గిట్టని వారు కావచ్చు, వారందరికీ కూడా వారందరి యొక్క బాధ తొలగిపోతూ ఉందట. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. మనకు పడ్డటువంటి చెడు కళలన్నీ కూడా దూరం అవుతాయట. అలాగే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా నదిలో స్నానం చేస్తే పరమ పవిత్రమైనటువంటి గంగా నదిలో మన కుంభమేళా జరిగినప్పుడు స్నానం చేశాం మన పాపం పోవడానికి. అలా పంచాంగం విన్నంత మాత్రం చేతనే అలాంటి గంగా నదిలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందట. గోదానతుల్యం నృణాం. పరదేవత అయినటువంటి ఆ గోవును చక్కగా దానమిస్తే ఎంతైతే పుణ్యం కలుగుతుందో పంచాంగ శ్రవణం వల్ల అంత పుణ్యం కలుగుతుందట. ఆయుర్వృద్ధిద ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. చక్కటి సంతానము లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. పంచాంగం వినడం ద్వారా మనము నిర్వహించే మంచి పనులన్నీ కూడా నానాకర్మ సుసాధనం, అన్ని పనులు కూడా విజయవంతంగా మన పనులన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి మన ధర్మశాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం. మరి ప్రభవాది షష్ఠీ సంవత్సరాల్లో అంటే ప్రభవ నుండి మొదలుకొని 60 సంవత్సరాలు మనకు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలు ఏ విధంగా పుట్టాయంటే బ్రహ్మ తన శరీరం నుండి 60 అద్భుత కాంతి పుంజాలను దక్షునికి కానుకగా ఇచ్చాడట, దక్ష ప్రజాపతికి.
అవే 60 సంవత్సరాలుగా జన్మించాయి. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి 60 సంవత్సరాల్లో ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భవ, యువ, ధాతు, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్, శోభకృత్, కురోధి, విశ్వావసు. మరి ఇప్పుడు మనం 39వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో మనము ఈ రోజున అడిగిడినాం. ఈ ఉగాది నుండి 39వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. మరి కలియుగం ఆరంభమై 5125 సంవత్సరాలు పూర్తి కాబట్టి ఈ ఉగాది రోజున ఈ ఆదివారం రోజున 5126 సంవత్సరానికి మనం చేరుకున్నాం. విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై విశ్వావసూహు. మరి ఈ విశ్వమును, ఈ చరాచర ప్రపంచమును, ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైన కిరణాలతో ప్రకాశింపజేసేటువంటి అగ్నిస్వరూపుడు, సాక్షాత్తు మనకందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరానికి సూర్యుడు అధిష్టాన దేవత. కాబట్టి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనము ఏం తెలుసుకోబోతున్నాం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5ంటిని కలిపి పంచాంగములు అంట. పంచాంగము 5 అంగాలు తెలిపేటువంటిది పంచాంగము. కాబట్టి వీరందరూ కూడా శ్రద్ధగా ఈ పంచాంగాన్ని విని మరి అందులో ఉన్నటువంటి ఫలితాంశాలను మనం అందరం కూడా ఆస్వాదిద్దాం. మరి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎవరు రాజుగా ఉన్నారు, ఎవరు మంత్రిగా ఉన్నారు, ఎవరు పశుపాలకుడు, ఎవరు మేఘాధిపతి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఏ విధంగానైతే ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, ఒక క్యాబినెట్ ఏ విధంగా ఉంటుందో మరి ప్రతి సంవత్సరానికి కూడా ఒక రాజు, ఆయనకు వాహనము, తర్వాత మంత్రి, సేనాధిపతి అనేటువంటి వారు ఉంటారు. మరి ఆ నవనాయకుల యొక్క నిర్ణయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ సంవత్సరము రాజు రవిహి, అంటే ఆదివారం రోజున మనకు ఉగాది వచ్చింది కాబట్టి మనకు రవి అంటే సూర్యుడు రాజుగా ఉన్నాడట. రాజు వాహనం గజం అంటే ఏనుగు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పురోహితుడు గురుడు, గ్రామపాలకుడు రవి, దైవజ్ఞ రవి, తర్వాత పశుపాలకుడు యముడు, స్థానరక్షకుడు యముడు. ఈ విధంగా 9 నాయకుల యొక్క ఫలితాంశాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం. రాజు రవి కాబట్టి, సూర్యుడు కాబట్టి ఫలితం ఏ విధంగా ఉంటుంది? అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యాంబుముంచంతి వలాహకాశ్చ భూపాద్భయం శస్త్రయం ప్రజానాం లోకేగ్నిబాధాబ్దపతౌ పతంగే. ఈ సంవత్సరము రాజు రవి అగుట చేత ప్రభువులకు పరస్పర విరోధాలు, అంటే రాజులకు చాలా విరోధాలు ఉంటాయిట. ఈ సంవత్సరము అల్పవృష్టి, తక్కువ వర్షాలు ఉంటాయి. ప్రజలకు ప్రభువుల వలన, శస్త్రముల వలన భయం కలుగుతుంది. అగ్నిబాధలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్వల్ప పయోగ జనేషు పీడా చోరాగ్ని బాధ నిధనం నృపానాం, అంటే రాజులకు కొన్ని రకాలైనటువంటి బాధలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పశువులు అల్ప క్షీరాలు, అంటే తక్కువ పాలిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని పంటలు కూడా తక్కువగా పండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు దుర్మార్గుల వల్ల చోర, అగ్ని, రోగ బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రముఖ నేతలకు పదవీ భంగం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి కొన్ని ప్రాంతాల్లో ప్రాణగండ సూచన, రాజకీయ పరివర్తనలు, రాజకీయ కల్లోలాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గోధుమలు, ధాన్యము, మిర్చి,
మిరియాలు, కందులు, వేరుశెనగ, ఇంగువ, కొబ్బరికాయలు, కట్టెలు, కలప, పగడములు, కెంపులు, వస్త్రములు, మామిడి పండ్లు, వక్కలు, ఎర్రని పదార్థాలు, గులాబీ రంగు, తెల్లని రంగులు, విద్యుత్ పరికరాలు, ఆవాలు, చర్మపు వస్తువులు, రసాయనపు ఎరువులు, పశువుల ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాజు యొక్క వాహనం ఏమిటి అంటే రాజవాహనం గజఫలం. మరి ఏనుగు రాజు యొక్క వాహనంగా ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఫలితాంశం? గజారూఢే వత్సరశ్చ సుభిక్షంచ ప్రజాసుఖం వర్షాకాలే సువృష్టిశ్చ సుఖిన సర్వజంతవః. ఈ సంవత్సరము రాజు గజారూఢై వస్తున్నందున సుభిక్ష క్షేమ ఆరోగ్యాలచే ప్రజలందరూ కూడా సుఖిస్తారు. వర్షాకాలమున సస్యమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. పంటలు కొన్ని బాగుగా పండేటువంటి అవకాశం ఉంటుంది. సమస్త ప్రాణకోటి సుఖ సౌఖ్యములను అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మంత్రి ఎవరయ్యా అంటే చంద్రుడు. సోమే ప్రధానే అభ్యుదయం వ్రజంతి ప్రజామహీషా బహుదా చ వృష్టిః శాలీక్ష గోధూమగవాం వివృద్ధి యజ్ఞక్రియాయాం నిరతా ద్విజాస్యుః. ఈ సంవత్సరము మంత్రి చంద్రుడగుట చేత ప్రజా అభ్యుదయ, రాజకీయ అభ్యుదయాలు, అలాగే రాజులకు అభివృద్ధి, సువృష్టి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రి చంద్రుడవడం చేత పంటలు బాగా పండేటువంటి అవకాశం ఉంటుంది. ఆహార ధాన్యాల కొరతలు కాస్త తీరేటువంటి అవకాశం ఉంటుంది. పశువులకు ధరలు పెరుగుతాయి. పెట్రోలు, డీజిల్, కిరసనాయిల్ మొదలైన వాటి ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నూనె గింజలు, వెన్న, పంచదార, వెండి, బంగారం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బ్రాహ్మణులందరూ కూడా ధర్మ కార్యాలయందు ఆసక్తి గలవారై యజ్ఞయాగాది కర్మలను ఆచరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు సేనాధిపతి రవి యొక్క ఫలం. ఈ సంవత్సరం సేనాధిపతి కూడా సూర్యుడే. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరానాం అల్పాంబుదా వారిదరాత్సవాతాః రక్తాని సస్యాని ఫలంతి భూమౌ సైన్యాధినాతే దివసేశ్వరస్య. ఈ సంవత్సరము సేనాధిపతి రవి అగుట చేత ప్రభువులకు పరస్పర కలహములు, మేఘములు గాలితో కూడినవై స్వల్ప వృష్టి నొసంగబెట్టే అవకాశం ఉంటుంది. ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు బాగుగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం పూర్వ సస్యాధిపతి గురుడు. ఆ గురుని యొక్క ఫలం ఏమిటి? యవగోధుమాచనకాః ఫలితాస్యుర్మహీతలే పీతధాత్రీ సుఫలీత గురౌ సస్యాధిపే సతి. ఈ సంవత్సరం గురుడు సస్యాధిపతి అగుట చేత పచ్చని భూములు, పచ్చని ధాన్యం బాగుగా పండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పత్తి, చర్మము, వెండి, బంగారము, వేరుశనగ కాయలు, తగరము, రబ్బరు, బ్యాంకు వ్యాపార వాటాలు, వస్త్రాల ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అపర సస్యాధిపతి కుజుడు. ఫలంతి శోకా ధాన్యాని శింభి ధాన్యాని యాని చ రక్తభూమి సుఫలిత భూమౌ ధాన్యాధిపే సతి. ఈ సంవత్సరం అపర సస్యాధిపతి అనగా ధాన్యాలకు అధిపతి కుజుడు అగుట చేత ముళ్ళుగల ధాన్యాలు అంటే కందులు, బెబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు ఎక్కువగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. బెల్లము, పంచదార, నూనె గింజలు, ఆముదము మొదలగు వాటి యొక్క ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంటుంది. ఇక మనకు ఇంకొక ముఖ్యమైనటువంటి నాయకుడు మేఘాధిపతి. ఎందుకంటే మేఘాల చేతనే వర్షం పడుతుంది కాబట్టి మరి మేఘాధిపతి ఎవరయ్యా అంటే సూర్యుడే. మహద్భూయం ఫలం స్వల్పం వర్షం క్యాత్ ఖండశితౌ రక్తసస్యం సుఫలితం సూర్యే మేఘాధిపే సతి. ఈ సంవత్సరము సూర్యుడు మేఘాధిపతి అయినందున ఖండవృష్టి
పంటలు తక్కువగా పండేటువంటి అవకాశం ఉంటుంది. ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాలు బాగుగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా భయ ఆందోళనలతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పశుపాలకుడు. ఎందుకంటే మన భారతదేశం అంతా కూడా మరి పాడి పంటలతో 70% మంది పాడి పంటల మీద జీవించేటువంటి వారే. కాబట్టి పశుపాలకుడు ఎవరయ్యా అంటే అనర్గశ్చాల్ప వృష్టిశ్చ స్వల్ప క్షీరం తథా గవాం పశుపీడా భవే నిత్యం యమేతు పశునాయకే. ఈ సంవత్సరము యముడు పశుపాలకుడగుట చేత ధరలు అధికమవుతాయి, అల్ప వృష్టి కలుగుతుంది, పాడి పంటలు తక్కువ అవుతాయి, పశువులకు రోగాది పీడలు వస్తాయి, పశు నష్టము అధికంగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాంశాలను మనం ఇప్పుడు చూడడం జరిగింది. ఇక ఈ సంవత్సరము స్థూలంగా ఫలితాంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ సంవత్సరం పేరు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, విశ్వావసునామ సంవత్సరం. కాబట్టి అబ్ధే విశ్వావసౌ శశ్వద్ఘోర రోగా కులాధర సస్యార్ఘ్య వృష్టయోర్మధ్య కార్పసస్య మహర్గత అను ప్రమాణమును అనుసరించి ఈ విశ్వావసునామ సంవత్సరమునందు వ్యాధి భయములు, మధ్యమ వర్షములు, పంటలు, మధ్యమ సస్యములు, దూది, నూలు, వస్త్రముల ధరలు పెరిగేటువంటి అవకాశం, రాజులు ప్రజా విశ్వాసమును కోల్పోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. మరి ఈ సంవత్సరము భారతదేశ వ్యాప్తంగా చూసినట్టయితే ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనంటే భారతదేశ విదేశీ వ్యవహారాలు, విదేశీ సంబంధాలు, ప్రపంచ ఖ్యాతి, వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుట, ఎగుమతులకు ప్రోత్సాహకాలు లభించుట, విదేశీ పెట్టుబడులకు మన భారతదేశం ఆకర్షించుట, బొగ్గు ఉత్పత్తి రంగము, బయోటెక్నాలజీ, పునరుత్పాదక శక్తి రంగము, విమాన రంగాల్లో కాస్త అభివృద్ధి కనిపించుట, స్టాక్ మార్కెట్లలో పురోగతి, ఉద్యోగ అవకాశాలు పెరుగుట, విద్యారంగ సమగ్ర అభివృద్ధి, విస్తృత స్థాయి చర్యలు, భారతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు విదేశీ విద్యార్థులు ఆసక్తి చూపుట, వెనుకబడిన ప్రాంతాలలో నూతన విశ్వవిద్యాలయాలు, వైద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ శ్రద్ధ చూపడం, భారతీయ కవులకు, రచయితలకు, కళాకారులకు ప్రపంచ ఖ్యాతి కలగడం, పార్లమెంటులో చర్చలు నిర్మాణాత్మకంగా సాగడం, దేశవ్యాప్తంగా చర్చనీయమైనటువంటి కొన్ని చట్టాలు అమల్లోకి రావడం, వృత్తిపరమైన విద్యలు, దేవాలయాలు, ఆధ్యాత్మిక రంగాలకు ప్రభుత్వం తోడ్పాటు అందించడం, తెలంగాణలో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించుటకై ప్రభుత్వాలు యత్నించడం, మహిళా శిశు సంక్షేమంపై ప్రభుత్వం నూతన పథకాలు ప్రవేశపెట్టడం, ప్రజా ఆరోగ్యం పై ప్రభుత్వ శ్రద్ధ, రియల్ ఎస్టేట్ రంగము కొంత పురోగతి సాధించడం, ఆర్థిక స్థితి మెరుగుపడడం, ప్రభుత్వ నేతల మధ్య కొంత సమన్వయం లోపించడం, పొరుగు రాష్ట్రాలతో కొన్ని వివాదాలు ఏర్పడినప్పటికీ సామరస్యంగా పరిష్కారమగుట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బ్యాంకింగ్ రంగం సహకారం లోపించుట, దేశవ్యాప్తంగా శ్రామిక వర్గ లోటు, పారిశ్రామిక రంగంపై ప్రభావం చూపుట, కొన్ని ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంస్థలకు అరిష్టము, ఉగ్రవాద ప్రాబల్యంచే ఒకరిద్దరు ప్రముఖ నేతలకు అరిష్టము, పరిశోధనా సంస్థలు, ఫార్మా కంపెనీలు, విద్యా సంస్థలు, మీడియా సంస్థలు, రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం, కొన్ని విద్యాలయాలలో రాజకీయ జోక్యంపై విద్యార్థుల అసంతృప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకచో కేంద్ర ప్రభుత్వ అస్థిరతకై ప్రతిపక్షాలు యత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలకు అరిష్టము, ఢిల్లీలో వాతావరణ కాలుష్యము తీవ్రమగుట, కర్ణాటక మహారాష్ట్రాలలో ప్రకృతి ఉపద్రవాలు, సామాజిక ఉద్రిక్తతలు, రాజకీయ ఒడిదడుకులు, ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్లలో సామూహిక ప్రమాదాలు, జన ఆస్తి నష్టాలు, బెంగాల్, ఒరిస్సా, బీహార్లలో ప్రాకృతిక ప్రమాదాలు, పాకిస్తాన్ చైనా సరిహద్దు వివాదాలను కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కోవడం,
భారత్ బంగ్లాదేశ్ వివాదంలోకి చొరబడేందుకు కొంతమంది యత్నించడం, మరి సామాజిక ఉద్రిక్తతలు, నేపాల్, టిబెట్, చైనాలతో ప్రాకృతిక ఉపద్రవాలు, మరి కాస్త అంతర్జాతీయ స్థాయిలో ఒడిదొడుకులు ఎదుర్కోవడం లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. మరి ఈ యొక్క అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మరి నావికా సంబంధ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు బాగా ప్రబలుతాయి. క్యాన్సర్ సంబంధమైనటువంటి రోగాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చైత్ర వైశాఖ మాసాల యందు రాజకీయ ఒడిదొడుకులు, ప్రజాహాని, వడగాల్పులు, జ్యేష్ఠ ఆషాఢ మాసములందు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, బెంగాల్, ఒరిస్సాలలో ప్రాకృతిక ఉపద్రవాలు రావడం, శ్రావణ భాద్రపద మాసంలో, ఆశ్వీజ మాసంలో వాతావరణ సమతుల్యం లోపించడం, అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం, పశుహాని, కార్తీక మార్గశర మాసంలో ప్రజా సంక్షేమంపై ప్రభుత్వంల యొక్క శ్రద్ధ, నిత్యావసర ధరలు అందుబాటులోకి రావడం, పుష్య మాఘ పాల్గొన మాసంలో యందు సుభిక్ష క్షేమములు, పశు ఉత్పత్తుల ధరలు పెరగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా దేశం యొక్క స్థూలమైనటువంటి ఫలితాంశాలను విశ్వావసునామ సంవత్సరంలో మనం చూడడం జరిగింది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరి రైతులకు సంబంధించి, ఎందుకంటే మన భారతదేశం, అందులో మన తెలంగాణ, మనము పాడి పంటల మీద ఆధారపడతాం కాబట్టి మరి ఈ సంవత్సరం వర్ష ప్రమాణం ఏ విధంగా ఉంది అంటే 60 యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం ఆఢకస్య ప్రమాణంతు దేవమానేన గణ్యతే నవభాగ సముద్రేషు పర్వతేషు చ సప్తమ ద్యో భాగౌ భువి వర్జన్యా పంచవర్షతి చత్రిధా. 60 యోజనముల వెడల్పు, 100 యోజనముల ఎత్తుగల కొలుచు పాత్ర బ్రాహ్మణ హస్తములందుడ్ర చేత ఈ సంవత్సరము భూమిపైన 2 భాగముల వర్షము, పర్వతముల యందు 9 భాగముల వర్షము, 9 భాగముల వర్షము సముద్రము యందు కురియును. ప్రజాక్షోభ, ఆహార ధాన్యముల కొరత వలన మరి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణకోటికి కాస్త నీరు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రజాక్షోభ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము వర్షధాన్యములు, వర్షం 11, ధాన్యం 11, శీతం 5, తృణం 13, ఉష్ణం 17, మారుతం 13, ప్రజావృద్ధి 15. ఈ విధంగా వర్షం యొక్క ప్రమాణం ఉంది. అంటే ఈ సంవత్సరం మనకు రూపాయిలో 35% పంట మాత్రమే చేతికి వస్తుంది అని చెప్పి పంచాంగం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ సంవత్సరము ఇక మనమందరం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రాశి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. అంతకంటే ముందుగా మరి ఈ సంవత్సరం పుష్కరాలు మనమందరము కూడా ప్రతి సంవత్సరం, మొన్ననే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ, పంచగ్రహ కూటంలో వచ్చే కుంభమేళాను మొన్న మనం చూసాం. అందరం కూడా స్నానం చేసి పుణ్య స్నానాలను ప్రయాగరాజులో ఆ యొక్క త్రివేణి సంగమంలో ఆచరించి పునీతులమయ్యాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పుష్కరాలు శ్రీ విశ్వావసునామ సంవత్సర మరి వైశాఖ మాసంలో బహుళమందు బుధవారం తేదీ 14/5/2025 రోజున రాత్రి 10:30 గంటలకు 10:36 బృహస్పతి అంటే గురుడు మిథున రాశిలోకి ప్రవేశము చేయుట చేత సార్ద్ర త్రికోటి తీర్థరాజ సహిత సరస్వతి నదీ పుష్కరముల కలవు. కాబట్టి మనము స్నానం ఎప్పుడు ఆచరించాలి అంటే 14వ తేదీ రాత్రి మరి పుష్కరాలు ప్రవేశిస్తున్నాయి కాబట్టి రాత్రి స్నానం ఆచరించకూడదు. 15 రోజు అంటే మే 15వ తారీఖు 2025 రోజున ఉదయం సూర్యోదయంతో మనము పుష్కర స్నానాన్ని ఆచరించాల్సి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం 2 మూఢములు వస్తూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జూన్ 9వ తేదీ నుండి ఆగస్టు 9వ తారీఖు వరకు కూడా గురుమౌఢ్యమి. జూన్ 9 నుండి ఆగస్టు 9వ తారీఖు వరకు కూడా గురుమౌఢ్యమి. అలాగే నవంబర్ 26 నవంబర్ రోజు నుండి ఫిబ్రవరి 17 వరకు కూడా శుక్రమౌఢ్యమి. కాబట్టి ఈ రెండు మౌఢ్యాల్లో
మరి శుభకార్యాలను ఆచరించకూడదు. మరి ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం అసలు గ్రహణాలు లేవు భారతదేశానికి, కానీ ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో 2 గ్రహణాలు ఉన్నాయి. ఆ 2 కూడా చంద్రగ్రహణాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం తేదీ 7 సెప్టెంబర్ 2025 రోజున శతభిష పూర్వభాద్ర నక్షత్రయుక్త కుంభరాశి యందు సంపూర్ణ చంద్రగ్రహణము సంభవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ చంద్రగ్రహణము శతభిష పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, ఈ యొక్క కుంభరాశి జాతకులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. కర్కటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీన రాశుల వారికి ఇది అరిష్టమైనటువంటిది. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక గ్రస్తోదయ చంద్రగ్రహణము అని చెప్పి పాల్గొన మాసంలో, అంటే మార్చి నెలలో 2026 మార్చి 3వ తేదీన పూర్వాఫల్గుని నక్షత్రయుక్త సింహరాశి యందు గ్రస్తోదయ చంద్రగ్రహణము కలిగేటువంటి కలుగుతూ ఉంది, చంద్రగ్రహణం సంభవిస్తుంది. మరి ఈ యొక్క చంద్రగ్రహణము మళ్ళీ పున్నమ రోజే వస్తుంది. పున్నమ రోజే చంద్రగ్రహణం వస్తాయి. కాబట్టి ఈ గ్రహణమును వృషభ రాశి వారు, సింహరాశి వారు, కన్యా రాశి వారు, మకర రాశి వారు, ఈ రాశుల వారు చూడకూడదు, వీరికి అరిష్టము. కాబట్టి గ్రహణ శాంతి కోసం ఏం చేయాలి అంటే, మీ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి సంబంధించినటువంటి జన్మ నక్షత్రము కలిగినటువంటి వారు, జన్మ రాశులు కలిగినటువంటి వారు తప్పకుండా గ్రహణ శాంతి చేసుకోవలసి ఉంటుంది. ఇది గ్రహణాలకు సంబంధించి. ఇక ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలు, వాటిని మనం చూద్దాం. మరి శ్రీ విశ్వావసు, ఇంతకుముందే చెప్పాం, విశ్వావసు నామ సంవత్సరంలోని ఫలితాంశాలు చెప్పే కంటే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఎప్పుడూ కూడా భగవంతుడు మనకు ఈ శాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఇవన్నీ ఉగాది రోజే తెలుసుకొని భయభ్రాంతులకు లోనై మరి తలపెట్టినటువంటి పనిని వెనుకకు తీసుకొని ఇక నేను ఏం పని చేయ ఈ సంవత్సరము అని అనకుండా, ఏ గ్రహమైతే అనుకూలంగా లేదో ఆ గ్రహాన్ని నేను అనుకూలంగా చేసుకోవడానికి తప్పకుండా దైవ ధ్యానాన్ని పెంపొందించుకుంటా, దైవం పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకుంటా, హిందువుగా నాకు శాస్త్రం ఏం చెప్పిందో ఆ విధానాన్ని నేను అనుసరిస్తా అంటూ మరి మన విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్టయితే ఇలాంటి గ్రహ బాధలు ఉండవు. అందుకే మనకు భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తూ ఉంటాడు, నువ్వు చేయవలసినటువంటి పని తప్పకుండా చేయు, ఆ ఫలితాన్ని మాత్రం భగవంతుడికి ఇవ్వు, భగవంతుడి మీద ఆ ఫలితాన్ని వేసేయు, కాబట్టి ఆ భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి మనకు కర్మణ్యేవాధికారస్యే అంటూ, మరి ఏ ఫలితాన్ని అయితే మనం ఆశించకుండా మంచి పనులు ఆచరిస్తూ ఉంటామో, భగవంతుడికి మంచి పనులన్నింటినీ కూడా సమర్పిస్తూ ఉంటామో, అప్పుడు భగవంతుడు మనకు మంచి ఫలితాలు కలుగజేస్తాడు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి మరి ఎలాంటి గ్రహ బాధలు ఉన్నా మరి డిసప్పాయింట్ కాకుండా, అయ్యో నాకు గ్రహాలు బాలేవు కదా, మరి నేను ఈ విధంగా ఈ సంవత్సరం ఏం పని చేయను అనేటువంటి నిర్ణయాన్ని మాత్రం తీసుకోవద్దు. మరి ఎందుకంటే గ్రహ బాధలన్నీ కూడా తొలగడానికే మన ధర్మశాస్త్రం ఉంది, మన జ్యోతిష్ శాస్త్రం ఉంది. ఏం చేస్తే ఆ గ్రహం శాంతిస్తుంది, ఆ గ్రహ ప్రభావము, ఆ ఈతి బాధలు మీ పైన ఉండకుండా ఎలాంటి దైవ ఆచరణ, దైవ ధ్యానాన్ని చేయాలి, దైవాన్ని పూజించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారి యొక్క ఫలితాంశాలను మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాన్ని మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సర మేషాది 12 రాశుల యొక్క ఫలితాంశాలను మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మరి మేషరాశిలో అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణీ నక్షత్రము 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదము, అంటే 9 పాదాలు ఉంటాయి మేషరాశికి. ఆ మేషరాశి పాదాల్లో చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ, ఈ 9 పాదాలు మేషరాశికి సంబంధించినటువంటివి. మరి చు అంటే చుక్కయ్య, చే అంటే చెన్నయ్య, చో అంటే చోలయ్య, లా అంటే లక్ష్మి. ఈ విధంగా మొదటి అక్షరమును
మీ జన్మనామంలో ఉన్నటువంటి మొదటి అక్షరమును మరి అది మీ అక్షరంగా భావించి, మీ జన్మ అక్షరంగా భావించి, మీ జన్మ పాదగా భావించి అశ్విని భరణి కృత్తిక మొదటి పాదమును మేషరాశిగా పరిగణించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయము 2, ఖర్చు 14, అవమానము 5, రాజపూజ్యము 5, అవమానము 7. అంటే 2 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు చేస్తారు. 5గురి చేత పూజింపబడితే 7గురి చేత అవమానాలకు గురవుతారు. స్థూలంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం వారికి. ఎందుకంటే గురువు ఈ సంవత్సరం 3 రాశుల్లో పరిభ్రమిస్తూ ఉన్నాడు. గురువు మార్చి 30 నుండి మే 14 వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు గురువు. మే 15 నుండి అక్టోబర్ 18 వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. అలాగే డిసెంబర్ 6 నుండి సంవత్సరం అంతా కూడా మిథున రాశిలో ఉంటాడు. అంటే వృషభ రాశి, మిథున రాశి, కర్కటక రాశి, మళ్ళీ మిథున రాశిలోకి వస్తాడు గురువు. కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ మిశ్రమ ఫలితాల్లో భాగంగా ఈ సంవత్సరం వీరికి మరి మే 14 వరకు కూడా 2వ ఇంట్లో, అక్టోబర్ 18 వరకు కూడా 3వ ఇంట్లో, డిసెంబర్ 5 వరకు కూడా 4వ ఇంట్లో, అలాగే సంవత్సరం అంతా కూడా 3వ ఇంట్లో ఉంటాడు. అంటే ఈ విధంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ గురు ప్రభావం వల్ల వీరికి ఈ సంవత్సరం మరి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గురువు అనుకూలంగా లేడు కాబట్టి బుద్ధి చాంచల్యము, ద్రవ్యనాశనము, తేజోహాని, వాహన మూలక బాధలు, స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనటువంటి గ్రహాల్లో శని గ్రహం. అందరం కూడా శని అనగానే చాలా భయపడుతూ ఉంటాం. మరి శనికి సంబంధించినటువంటి ఆరాధనలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి శనిగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అంటే, శని ఈ సంవత్సరం మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి 12వ ఇంట్లో శని ఉన్నాడు. ఇది అనుకూలమైనటువంటి స్థానం కాదు. కాస్త ఇబ్బందులు వస్తాయి. దీన్నే 7.5 ఆరంభ దశ అంటాం. అంటే 7.5 సంవత్సరాల 7.5లో మొదటి 2.5 సంవత్సరాలు అన్నట్టు వీరు ఈ సంవత్సరం అంతా కూడా 12వ ఇంట్లో ఉంటాడు గురువు. అలాగే శని అనుకూలంగా లేడు, గురువు కూడా అనుకూలంగా లేడు. అలాగే ఈ సంవత్సరం దాదాపుగా రాహుకేతువులు కూడా, ఒక కేతువు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాల కంటే తక్కువగానే ఉండవచ్చు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ప్రయాణ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కలత్ర పీఠలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అకారణ కలహాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పాపకార్యముల యందు ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త మనోవిచారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చతుష్పాద జంతువుల చేత, అంటే 4 కాళ్ళు కలిగినటువంటి జంతువుల చేత భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క దుర్వ్యయము అంటే ఇతర ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన విరోధము, సంతానము చేత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఆరోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అపకీర్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరము 7.5 ఆరంభ దశ కాబట్టి మేషరాశి వారు తప్పకుండా ప్రతి శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం, ప్రతి మాస శివరాత్రి రోజున అభిషేకం కావచ్చు, అలాగే పరదేవతా స్వరూపమైనటువంటి గోవు యొక్క పూజ కావచ్చు, అలాగే శని జపము ఆచరించడం వల్ల నిరంతరంగా రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా వీరు మేషరాశి వారు తమ యొక్క గ్రహ బాధలు తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాంశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక రాశి చూసినట్టయితే వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. ఏమిటి వృషభ రాశి అంటే, కృత్తికా నక్షత్రం యొక్క 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం యొక్క 1, 2 పాదాలు. అంటే కృత్తిక లోపల ఈ, ఊ, ఏ
రోహిణి నక్షత్ర 4 పాదాలు ఓ వా వి ఉ. మృగశిర నక్షత్రము వే ఓ. ఈ 9 పాదాలు వృషభ రాశి వారికి సంబంధించినటువంటివి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాంశాలు ఉన్నాయి. వీరి ఆదాయము 11, ఖర్చు 5. 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు చేస్తారు. రాజపూజ్యము 1, అవమానము 3. ఒకరి చేత గౌరవింపబడితే 3 మిమ్మల్ని తిట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా 8 నుంచి 9 నెలలు గురువు వీరికి మరి మే 15 నుండి కూడా గురువు అనుకూలంగా ఉంటున్నాడు. అక్టోబర్ వరకు కూడా అనుకూలంగా ఉంటాడు. తర్వాత డిసెంబర్ నుండి మొదలుకొని డిసెంబర్ 6 నుండి మొదలుకొని సంవత్సరం అంతా కూడా గురువు అనుకూలంగా ఉంటాడు. 2వ స్థానంలో ఉంటాడు వీరికి. అంటే దాదాపు 8 నెలల కాలమేమో గురువు 2వ ఇంట్లో, 4 నెలల కాలమేమో 3వ ఇంట్లో ఉంటున్నాడు. కాబట్టి వీరికి చక్కటి గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంది. మరి ఈ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క ఫలితాంశాన్ని చూసినట్టయితే వీరికి కీర్తి, మనస్సౌఖ్యము, ధనలాభము, కార్యజయము, జీవన భంగము, మరి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా కొన్ని పనులు చేయడానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సినీ రంగంలో ఉన్నటువంటి వారికి వృషభ రాశి వారు, సినీ రంగంలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం చక్కటి అవార్డులు సొంతం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం వీరికి వృత్తి యందు కాస్త ప్రమోషన్లు రావడం కావచ్చు, వృత్తి లోపల రాణించడం కావచ్చు. మరి ఎవరైతే కళారంగంలో ఉన్నారో వారందరికీ కూడా మంచి అవార్డులు వచ్చి వారికి కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శని 11వ ఇంట ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి స్థానం వృషభ రాశి వారికి. శని 11వ ఇంట ఉంటుంది. అలాగే రాహు మరి 11వ ఇంట్లో ఉంటాడు. మరి రాహు చాలా చక్కటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి కేతు మాత్రమే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. ఈ వృషభ రాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూల్యత వల్ల అనేక రకాలైనటువంటి మంచి పనులు ఎన్నో రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు కావచ్చు అన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకు ఉంటాయి. మరి వీళ్ళు కేతు జపాన్ని ఆచరించి మరి పాలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని రోజుకు 11 సార్లు పఠించి మరి ఈ యొక్క గ్రహ బాధను మీరు తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి అన్నింటా అనుకూలమైనటువంటి కాలం. ఇక ఇంకొక రాశి చూసినట్టయితే మిథున రాశి. మిథున రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి ఆదాయము 14, ఖర్చు 2, రాజపూజ్యము 4, అవమానము 3. మిథున రాశిలో ఏమేమి వస్తాయి అంటే మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదాలు. మృగశిర నక్షత్రంలో 2 పాదాలు ఏమిటి? కా, కి అంటే కవిత కావచ్చు, కి అంటే కిరణ్మయి కావచ్చు. ఆరుద్ర నక్షత్రంలో కు, ఘం, ఘ, ఛ. అలాగే పునర్వసు నక్షత్రంలో కే, కో, హ అనేటువంటి 3 పాదాలు. మొత్తం 9 పాదాలు మిథున రాశి వారివి. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాస్త అనారోగ్య బాధలు ఈ సంవత్సరం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 2 నెలలు మాత్రమే, అంటే అక్టోబర్ నుంచి మొదలుకొని డిసెంబర్లో మాత్రమే అనుకున్నటువంటి పనులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడు 2వ స్థానంలో ఉంటాడు మిథున రాశి వారికి. మరి ఇక ఈ సంవత్సరము శని 10వ ఇంట్లో ఉంటాడు మిథున రాశి వారికి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి 10వ స్థానము. అలాగే ఈ సంవత్సరము రాహు ఒక 2 నెలలు, కేతు ఒక 10 నెలలు అనుకూలంగా ఉంటాడు. మిశ్రమమైనటువంటి ఫలితాలను ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం పొందుతారు. మరి మిథున రాశి వారికి సంబంధించి మరి ఈ సంవత్సరము అధికారుల వల్ల భయము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మీడియా రంగంలో పనిచేసేటువంటి వారికి కొన్ని చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే అధిక వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం శని 10వ ఇంట్లో ఉండడం వల్ల కాస్త మనస్సు వ్యాకులత చెందేటువంటి అవకాశం ఉంటుంది. పాపకార్యములు చేయాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. అలాగే అకాల భోజనము అంటే సమయానికి భోజనం లేకుండుట, ఏ పని తలపెట్టినా దీర్ఘకాలం ఆ పని కాకుండుట, ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అలాగే శరీరం లోపల నరాల బలహీనతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి కలత్ర పీడనం, మరి బంధుమిత్రుల చేత అకాలమైనటువంటి వైరం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక అపవాదు కూడా వీరు ఈ సంవత్సరం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. మరి స్వజన విరోధం, మన అనుకున్నటువంటి వాళ్ళే మనకు ద్రోహం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దేహ అలసత్వము అంటే అప్పుడే అలసిపోయినట్టుగా దేహము ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల్లో మరి ధనము దగ్గర, బంధుమిత్రుల దగ్గర తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ధన నిల్వలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా కొన్ని మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మిథున రాశి వారికి మరి 2వ ఇంట్లో 2 నెలలు గురువు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి వీరు శని యొక్క జపాన్ని తప్పకుండా ఆచరించాలి. వీరు ఈ సంవత్సరం శని యొక్క మంత్రాన్ని, అలాగే గురువు యొక్క మంత్రాన్ని, ఏమిటి ఆ మంత్రము అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం. ఈ బృహస్పతి మంత్రాన్ని రోజుకు 16 మార్లు పఠించినట్టయితే అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. భయపడాల్సినటువంటి పని లేదు. వీళ్ళు గురుజపాన్ని తప్పకుండా ఆచరించాలి. హనుమాన్ చాలీసా పారాయణాన్ని వీరు రోజు కూడా ఆచరించాలి మిథున రాశి వారు. ఇక ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాంశాన్ని చూద్దాం. విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు? మరి కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం యొక్క 4వ పాదం, పుష్యమి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం యొక్క 4 పాదాలు. అంటే హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో, ఈ 9 పాదాలు కూడా కర్కాటక రాశి వారికి చెందినటువంటివి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూద్దాం. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యము 7, అవమానము 3. అంటే 8 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు చేస్తారు. 7 మెచ్చుకుంటే 3 అవమానం చేస్తారు. మరి ఈ సంవత్సరం గురువు ఏ విధంగా ఉన్నాడు వీరికి అని అంటే, గురువు కేవలం నెల రోజులు అంటే మే 14 వరకు కూడా గురువు వీరికి మే 14 వరకు కూడా గురువు 11వ స్థానంలో ఉంటాడు. తర్వాత 12వ స్థానంలోకి వెళ్తాడు 5 నెలలు. తర్వాత మళ్ళీ 1వ స్థానంలోకి వస్తాడు. తర్వాత తిరిగి మళ్ళీ 12వ స్థానంలోకి వస్తాడు. అంటే కేవలం 2 నెలలు మాత్రమే గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో మరి శని ఉండడం చేత కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాహు, గురువు కేవలం 2 నెలలు మాత్రమే బాగున్నారు. మిగతా 10 నెలలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీరికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరి ద్రవ్య నష్టము, అవమానము యొక్క అధిక వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాధి బాధలు, దుఃఖము, విరోధము, మనోవేదన లాంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త మే దాటిన తర్వాత ధనలాభము, ఉద్యోగ అభివృద్ధి, సత్ప్రవర్తనము, నూతన బాధ్యతలు, ప్రముఖుల సందర్శనాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త ఎవరైతే కర్కాటక రాశి విద్యార్థులు ఉన్నారో వారు జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారో వారు తప్పకుండా గ్రహ బాధలు తొలగడానికి కాస్త పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారు. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. వైద్య విద్యా రంగాల్లో ఉన్నటువంటి వారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారు. స్థూలంగా చూసినట్టయితే వీరు మిశ్రమ ఫలితాలను ఈ సంవత్సరం పొందుతారు. కర్కాటక రాశి వారు మరి శని బాధలు తొలగడానికి ఈ సంవత్సరం గురు, శని, రాహు ఈ 3 కూడా బాగలేరు. కాబట్టి వీళ్ళు తప్పకుండా గురు జపాన్ని ఆచరించాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం
వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి మంత్రాన్ని కానీ, అలాగే కేతు జపం పాలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని కర్కాటక రాశి వారు రోజు కూడా 11 మార్లు ఆచరించాలి. అలాగే వీరు గురుచరిత్ర పారాయణాన్ని తప్పకుండా చేసినట్టయితే వీరికి విద్యా ప్రాప్తి అంటే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తొలగుతాయి. కర్కాటక రాశి వారికి స్థూలంగా ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇక ఇంకొక రాశి సింహరాశి. విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించిన ఫలితాంశాలను మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశిలో 9 పాదాలు ఉంటాయి. మఖా నక్షత్రం యొక్క 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం యొక్క 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం యొక్క 1 పాదం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, తే ఈ 9 పాదాలు కూడా సింహరాశికి సంబంధించినటువంటివి. సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు చూసినట్టయితే సింహరాశి వారికి 11 ఆదాయము, 11 వ్యయము. రాజపూజ్యము 3, అవమానము 6. 11 రూపాయలు సంపాదిస్తే సింహరాశి వారు 11 రూపాయలు ఖర్చు చేస్తారు. 3 చేత పూజింపబడితే 6 చేత అవమానం చెందుతారు. మరి ఈ సంవత్సరము 4 గ్రహాల్లో మరి గురుగ్రహం చూసినట్టయితే కేవలం ఒక గురుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి సమయం. గురువు ఒక 8 నెలల కాలం వీరికి అనుకూలంగా ఉంటాడు. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. శత్రునాశనము, జయము, కార్యసిద్ధి, మరి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నటువంటి ఇల్లు కట్టాలనుకునేటువంటి ఇలాంటి కొన్ని చిన్నపాటి సమస్యలన్నీ కూడా తీరుతాయి. కానీ వీరికి సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని, 8వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అష్టమ శని. కాబట్టి అష్టమ శని సంవత్సరం అంతా కూడా 8వ స్థానంలో ఉంటాడు. ఈ అష్టమ శని వల్ల యత్నకార్య విఘ్నము, రోగబాధ, ధన వ్యయము, అజీర్తి లాంటి సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము రాహువు కానీ కేతువు కానీ సింహరాశి వారికి అనుకూలమైన స్థానంలో ఉండడు. ఎందుకంటే రాహు మే 18 వరకు 8వ స్థానంలో, 19 నుంచి వత్సరాంతం వరకు 7వ స్థానంలో, అలాగే కేతువు మే 18 వరకు కూడా 2వ స్థానంలో, వత్సరాంతం వరకు 1వ స్థానంలో ఉంటాడు. ఈ స్థానాలు ఏవి కూడా మంచివి కావు. కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరము గురువు తప్ప మిగతా 3 గ్రహాలు, శని గ్రహం కావచ్చు, రాహు కేతు గ్రహాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి అష్టమ శని నడుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఏమి ఆచరించాలి అంటే శని యొక్క స్తోత్రాన్ని వీరు రోజు 21 మార్లు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. ఇలా శని ఆరాధన వీరు ఆచరించాలి. అలాగే శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలి. మాస శివరాత్రి రోజు అభిషేకం లాంటి కార్యక్రమాలు ఆచరించాలి. అలాగే రాహుకేతువులను వీరు సేవించాలి. దైవం పట్ల దైవ భక్తిని కలిగి ఉండాలి. తప్పకుండా దైవం పట్ల విశ్వాసాన్ని నుంచి ముందడుగు వేయాలి. మరి అష్టమ శని ఉన్నది అని చెప్పి మనం పనులు ఆపుకోవడం కాదు, భగవత్ భక్తిని పెంచుకుంటూ మన కార్యక్రమాలన్నింటి కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ విధంగా సింహరాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విశ్వవసునామ సంవత్సరంలో. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాంశాన్ని చూద్దాం. విశ్వవసునామ సంవత్సరంలో కన్యారాశి యొక్క ఫలితాంశం వీరికి మిశ్రమ ఫలితాలు. పర్వాలేదు, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు వీరి సంవత్సరం. కన్యా రాశి యొక్క పాదాలు చూసినట్టయితే ఉత్తరా నక్షత్రం యొక్క 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం యొక్క 4 పాదాలు, అలాగే చిత్తా నక్షత్రం యొక్క 1, 2 పాదాలు. అంటే టో, పా, పి, ఊ, షం, నా, ఠ, పే, ఓ ఈ 9 అక్షరాలు కూడా కన్యా రాశికి సంబంధించినటువంటివి.
కన్యా రాశి వారి యొక్క ఆదాయము 14, వ్యయం 2. అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు. 6 రాజపూజ్యము, 6 అవమానము. 6 చేత పూజింపబడితే 6 అవమానిస్తారు. మరి ఈ సంవత్సరం వీరికి గురువు 9వ ఇంట్లో 11వ ఇంట్లో, అంటే ఒక 2 నెలలు 11వ ఇంట్లో, ఒక 2 నెలలు 9వ ఇంట్లో ఉంటాడు. ఇక మిగతా 10వ స్థానం లోపల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీరికి శని 7వ స్థానంలో ఉంటాడు. రాహు మాత్రం మంచి స్థానంలో ఉంటాడు ఒక 10 నెలలు. కేతువు మాత్రం ఇబ్బందికరమైనటువంటి స్థానంలో ఉంటాడు. కాబట్టి శని 7వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఇంట్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి ఏం కలుగుతాయి? ధనధాన్య నష్టాలు, నిరుత్సాహము, వృధా సంచారము, మరి శత్రునాశన కొన్ని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే 11లోకి వచ్చినప్పుడు, అంటే ఏ సమయంలో కన్యా రాశి వారికి ఈ 2 నెలలు అక్టోబర్, నవంబర్ కాలంలో కాస్త కార్యానుకూలతలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 2 నెలలు కాస్త అనుకున్నటువంటి పనులు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. శని 7వ స్థానంలో ఉండడము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కలత్రపీడ, తాపము, భీతి, ద్రవ్య నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాహు కాస్త కన్యా రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 6వ ఇంట్లో అనుకూలంగా ఉంటాడు రాహు. కేతువు 12వ స్థానంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. కాబట్టి కన్యా రాశి వారు కేతు యొక్క జపం కావచ్చు, అలాగే శని యొక్క స్తోత్రాన్ని కావచ్చు రోజు కూడా పఠించినట్టయితే వారి యొక్క గ్రహబాధలన్నీ కూడా తొలగిపోతాయి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటి మంత్రాన్ని వీరు పఠించినట్టయితే కన్యా రాశి వారి యొక్క ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వీరు గణపతి అష్టోత్తరాన్ని కూడా ప్రతి మంగళవారం రోజున వీరు పఠించాల్సి ఉంటుంది. ఇది కన్యా రాశి వారి యొక్క స్థూలమైనటువంటి ఫలితాంశం. ఇక 7వ రాశి అయినటువంటి తులారాశి, విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తులారాశి ఎవరు అంటే చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు, 9 పాదాలు అంటే ర, రి, రు, రే, రో, త, తి, తు, తే, ఈ 9 అక్షరాలు 9 పాదాలు కూడా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించినటువంటివి. తులారాశి వారికి ఈ సంవత్సరము 11 ఆదాయము, 5 ఖర్చు, 2 రాజపూజ్యము, 2 అవమానము. 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు. 2 పూజింపబడిచే 2 చేత అవమానించబడతారు. ఈ సంవత్సరం వీరికి దాదాపు 8 నెలల కాలం, అంటే మే 15 తర్వాత 2 నెలలు, మే 15 తర్వాత 5 నెలలు, తర్వాత డిసెంబర్ 6 నుండి సంవత్సరం అంతా కూడా అదొక 5 నెలలు, ఇదొక 3 నెలలు, 8 నెలల కాలము గురువు మంచి స్థానంలో ఉంటున్నాడు, 9వ స్థానంలో ఉంటున్నాడు తులారాశి వారికి. ఈ సంవత్సరము శని తులారాశి వారికి 6వ స్థానంలోకి వస్తున్నాడు చాలా అద్భుతంగా. అంటే శని 6వ స్థానం అనేటువంటిది అన్ని స్థానాల కంటే ఉన్నతమైనటువంటిది 6వ ఇంట్లో అనేటువంటిది. అలాగే రాహువు కానీ కేతువు కానీ, రాహువు 6వ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను, కేతువు 11వ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను కలగజేస్తాడు. కాబట్టి తులారాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు కావచ్చు, శని కావచ్చు, చాలా అనుకూలంగా ఉన్నారు ఈ సంవత్సరం. కాబట్టి వీరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే భూ గృహ లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కులాచార వర్తనము కలిగేటువంటి అవకాశం ఉంటుంది, విందు భోజనాలకు తరచుగా వెళ్తూ ఉంటారు, స్త్రీ ద్వారా ధనము వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపార జీవనాలలో చాలా రకాలైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పనులు కొనసాగుతాయి. శని 6వ ఇంట్లో ఉండడం చేత, 6వ ఇంట్లో శని ఉండడం చేత నూతన గృహ నిర్మాణము తప్పకుండా ఈ సంవత్సరం తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఇల్లు కడతారు, ఇంటి నిర్మాణం చేస్తారు.
అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో తులారాశి వారు ముట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ సంవత్సరం తులారాశి వారు చేసేటువంటి వ్యాపారము తప్పకుండా రెండింతలు అవుతుంది. వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరం తులారాశి వారు సాధిస్తారు. ఎందుకంటే శని 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ధనధాన్య అభివృద్ధిని ఈ సంవత్సరం కలిగి ఉంటారు. మరి అలాగే ఈ సంవత్సరము స్థిరాస్తి మీద ఆదాయం కలుగుతుంది. ప్రభుత్వ అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు తులారాశి వారు. వాహనము నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. సన్మానాలు సత్కారాలు పొందుతారు ఈ సంవత్సరం వీరు. శత్రువుల చేత కూడా లాభం కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం వీరికి కొన్ని రకాలైనటువంటి గౌరవాలు అనుకోని ఎప్పుడో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా విచారణ జరిగి వాటన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నవారు ఈ తులారాశి వారు. అయినప్పటికీ కూడా తులారాశి వారు మాకు అన్ని బాగున్నాయని చెప్పి అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి రాహు యొక్క అనుగ్రహం పొందడానికి వీరు తప్పకుండా రాహు జపాన్ని ఆచరించాలి. అర్థకాయం మహావీరం చంద్రాదిత్య నిమర్థనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని రోజుకు 16 మార్లు పఠించి మరి చక్కగా ఈతి బాధలన్నీ కూడా మీరు తులారాశి వారు తొలగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి సంబంధించి విశ్వావసునామ సంవత్సరంలో ఫలితాంశాలను మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. విశాఖ నక్షత్రంలోని 4 పాదాలు, అనురాధ నక్షత్ర 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు. అంటే విశాఖ నక్షత్ర 4వ పాదముతో, అనురాధ నక్షత్రంలో నా, నీ, ను, నే, జ్యేష్ఠ నక్షత్రంలో నో, యా, ఈ, యు ఈ 9 పాదాలు కూడా వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటివి. వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయము 2, ఖర్చు 14, రాజపూజ్యము 5, అవమానము 2. 2 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు చేస్తారు. 5 మంది పూజిస్తే ఇద్దరి చేత అవమానించబడతారు. ఈ సంవత్సరం వీరికి గ్రహస్థితి చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి మరి ఈ సంవత్సరం వీరికి గురువు ఒక 4 నెలలు మాత్రం అనుకూలంగా ఉన్నాడు. అది ఏ టైము అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2 నెలలు. అలాగే ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే వరకు వృశ్చిక రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు. కేవలం కేతు మాత్రమే 11వ ఇంట్లో 2 నెలలు అనుకూలంగా ఉంటాడు. మిగతా శని 5వ స్థానంలో ఉంటాడు. రాహు 5, 4 స్థానాల్లో ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు, మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఒక కోరిక వీరిది నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నారో వారు కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. మరి తర్వాత గృహ లాభాలను ఒక 2 నెలలు వీరు పొందుతారు 9వ ఇంట్లో గురువు ఉన్నప్పుడు. మిగతా అంతా కూడా వాక్కాఠిన్యం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శారీరక బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి అనారోగ్యము మరి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. నీచజన సాంగత్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి కొన్ని ప్రమాదాలు, అనుకోని ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. దుర్వార్తలు కొన్ని వినేటువంటి అవకాశం ఉంటుంది. మరి కార్యభంగము, దుర్వ్యయము, సంతాన విరోధం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తగిన జాగ్రత్తలు మీరు వృశ్చిక రాశి వారు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారికి 8వ ఇంట్లో శని ఉన్నాడు, 5వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి, తర్వాత రాహు యొక్క దృష్టి బాగా లేదు కాబట్టి శని జపము, రాహు జపము చేసుకోవడం అవసరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్చరం అనేటువంటి మంత్రాన్ని, అలాగే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య నిమర్ధనం సింహికా గర్భ సంభూతం
తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని రోజు 16 మార్లు పఠించి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క ఈతి బాధలన్నీ కూడా గ్రహ బాధలన్నీ కూడా తొలగించుకొని చక్కటి ఫలితాంశాలను పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇక 9వ రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఏ అక్షరాలు వస్తాయి అంటే మూలా నక్షత్రంలోని 4 పాదాలు ఏ, యో, బా, బి. అలాగే పూర్వాషాఢ నక్షత్రంలోని బు, ధ, భ, ఢ 4 పాదాలు. అలాగే ఉత్తరాషాఢాలను ఒక పాదము బే. ఈ 9 పాదాలు కూడా ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటివి. మరి ధనుర్రాశి యొక్క ఫలితాంశాన్ని చూసినట్టయితే ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యము 1, అవమానము 5. 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు. ఒకరు సేవిస్తే 5 తిడతారు. మరి ఈ సంవత్సరం వీరికి అర్ధాష్టమ శని 4వ స్థానంలో ఉంటాడు. కేవలం 5 నెలలు, 5 నుండి 8 నెలలు. అంటే వీరికి అనుకూలమైనటువంటి కాలం ఏమిటి అంటే మే నుంచి అక్టోబర్, డిసెంబర్ నుంచి వచ్చే మార్చి 26. ఈ కాలంలో మాత్రమే గురువు 7వ ఇంట ఉంటాడు. సప్తమంలో గురువు ఉండడం వల్ల చాలా అనుకూలతలు ఉంటాయి. మరి ఈ సంవత్సరం వీరికి రాజదర్శనము, కుటుంబ సౌఖ్యము, శుభకార్యాచరణము, యత్నకార్య సిద్ధి, ఆరోగ్యము కలుగుట లాంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శని ఈ సంవత్సరము అర్ధాష్టమ శని 4వ ఇంట్లో ఉంటాడు శని కాబట్టి శని మూలకంగా చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అవమానము, చిత్తభ్రంశము, స్త్రీ మూలకంగా కలహాలు, ఆకస్మిక ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త దేహ బాధలు, అరికాళ్ళలో తిమ్మిర్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి యందు విరోధాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యయ ప్రయాసల కోర్చి ప్రయాణాలు చేయడం ఉంటుంది. మరి కొంతమంది మనం ఏమి అనకుండానే మనకు శత్రుత్వంలాగా వాళ్ళు మెసలుతారు. కలత్ర పీడ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గృహ సంబంధ వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ఈ ధనుర్రాశి వారు తప్పకుండా శని యొక్క మంత్రాన్ని జపిస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అంటూ శని యొక్క ఆరాధన వీరు చేయాలి. అలాగే వీరు హనుమాన్ చాలీసా పారాయణాన్ని రోజు 3 సార్లు పఠించాలి. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయాలి. అలాగే శని త్రయోదశి రోజున తైలాభిషేకం లాంటి పూజలు ఆచరించాలి. తప్పకుండా ఈ యొక్క ధనుర్రాశి వారి యొక్క గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాంశాలు ఉన్నాయి. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మరి 10వ రాశి మకర రాశి. మరి ఈ సంవత్సరం మకర రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలోని ఫలితాంశాలను చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధరిష్ఠ నక్షత్రము ఈ 3 నక్షత్రాల్లోని పాదాలు మకర రాశికి సంబంధించినవి. ఏమిటా పాదాలు? బో, జ, జి, జు, జే, జో, ఖ, గ, గి. ఈ 9 పాదాలు కూడా మకర రాశికి సంబంధించినటువంటివి. మరి మకర రాశి యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్టయితే మకర రాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చు. రాజపూజ్యము 4, అవమానము 5. అంటే 8 రూపాయలు సంపాదిస్తే 14 ఖర్చు చేస్తారు. 4 పూజిస్తే 5 తిడతారు. కాబట్టి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అంటే గురువు దాదాపుగా 8 నెలల కాలం అంటే మే నుంచి అక్టోబర్ వరకు కూడా, డిసెంబర్ నుంచి వచ్చే మార్చి వరకు కూడా గురువు వీరికి 5వ 7వ స్థానాల్లో ఉంటాడు. కాబట్టి కొన్ని ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. రుణ బాధలన్నీ కూడా తొలుగుతాయి. మకర రాశి వారికి గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడు. రాజగౌరవం లభిస్తుంది, ద్రవ్యలాభం కలుగుతుంది, బంధు సౌఖ్యం కలుగుతుంది, యత్నకార్య స్థితి కలుగుతుంది, ఉన్నత స్థితి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరి 7లో ఉన్నప్పుడు కుటుంబ సౌఖ్యము, రాజదర్శనము, శుభకార్యాలు చేయడము, యత్నకార్య సిద్ధి, ఆరోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది గురువు వల్ల.
8 నెలలు గురువు మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. మరి ఇక శని 3వ స్థానంలోకి వస్తాడు. వీరికి చాలా అద్భుతమైనటువంటి స్థానం శని 3వ స్థానంలోకి రావడం. 3వ స్థానంలోకి శని రావడం వల్ల సంపద వృద్ధి కలుగుతుంది, యత్న కార్య సిద్ధి కలుగుతుంది. మరి కార్యము వల్ల మనం పనిచేసేటువంటి పని లోపల లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు, ప్రత్యేకించి వస్త్ర వ్యాపారులు కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, మకర రాశి వారు మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి, తగిన ఫలితాలు వస్తాయి. బుద్ధి కుశలత కలుగుతుంది, స్త్రీ మూలక ధనం కలుగుతుంది. మనము ఏదైతే ఇంతకుముందు మనది కాదనుకున్నామో, వద్దనుకున్నామో అది మళ్ళీ మనం దగ్గరికి వస్తుంది. చక్కటి ఆరోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని బాగున్నాడు, గురుడు బాగున్నాడు, కానీ వీరికి రాహుకేతువులు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థానంలో ఉన్నాయి. రాహు మే వరకు కూడా 3వ స్థానము, మే తర్వాత 2వ స్థానంలోకి వస్తాడు. కేతువు మరి ఇబ్బందికరమైన 9, 8వ స్థానంలో ఉంటాడు కాబట్టి కేతువు కూడా ఇబ్బందికరమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి రాహు కేతువుల యొక్క పూజ వీరు ఆచరించాలి తప్పకుండా. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య నిమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. అలాగే పాలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని రోజు కూడా 16, 32 సార్లు ఆ శ్లోకాన్ని ఆచరించాలి. నల్లని వస్త్రంలో మినుములు గట్టి మరి పేదవారికి దానం చేయాలి. అలా చేస్తే మకర రాశి వారికి చక్కటి ఫలితాంశాలు ఉంటాయి. అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం కాస్త ఇబ్బందులు కూడా, అంటే ఒక 8 నెలల కాలం బట్ట 4 నెలల కాలం ఇట్లా ఉంటుంది. కాబట్టి మకర రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం తెలుసుకుందాం. ఇక 11వ రాశి అయినటువంటి కుంభరాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఈ సందర్భంగా చూద్దాం. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి కుంభరాశిలోకి ఏ పాదాలు వస్తాయి అంటే ధరిష్ట, శతభిషం, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాలలోని పాదాలు. ధనిష్ట నక్షత్రంలోని గు, గే, శతభిష నక్షత్రంలోని గో, స, సి, సు, పూర్వభాద్ర నక్షత్రంలోని సే, సో, ద ఈ 9 పాదాలన్నీ కూడా కుంభరాశి వారికి సంబంధించినటువంటివి. కుంభరాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చు, రాజపూజ్యము 7, అవమానము 5. 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు చేస్తారు. 7 మెచ్చుకుంటే 5 తిడతారు. ఈ సంవత్సరం వీరికి కేవలం గురువు వల్ల మాత్రమే కాస్త ఉపశమనం లభిస్తుంది. అది ఒక 4 నెలల సమయం మాత్రమే. వీరికి చాలా చక్కటి గురువు 5వ స్థానంలో ఉన్నాడు కుంభరాశి వారికి. కానీ శని 2వ స్థానంలో ఉన్నాడు. అంటే వీరికి 7.5 అంత్యదశ నడుస్తూ ఉంది. ఇప్పుడు 7.5 అంత్యదశ, 2వ స్థానంలో శని ఉండడం 7.5 అంత్యదశ. రాహుకేతువులు కూడా 1వ స్థానంలో ఉన్నారు. రాహు కేతు 7వ స్థానంలో ఉంటాడు. కాబట్టి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం 7.5 అంత్యదశ వల్ల కొన్ని కార్యాలు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. పదవులు నష్టపోతారు, పాపచింతన పెరుగుతుంది, వృధా సంచారం పెరుగుతుంది, అకారమైనటువంటి వైరాలు కలుగుతాయి, ఆర్థిక లాభాలు దెబ్బతింటాయి, సోమరితనము, నిర్లక్ష్యము పెరుగుతుంది. కాబట్టి బంధు విరోధము, బుద్ధి లోపము, అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వాహనముల వల్ల ప్రమాదము సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల చేత మరి వ్యయ ప్రయాసలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం కూడా ఈ సంవత్సరం వీరికి ఉంటుంది. కొంచెం కఠిన స్థితి, ఎందుకంటే 7.5 అంత్యదశ కాబట్టి వీరేం చేయాలి అంటే ప్రతి శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకము, మాస శివరాత్రి రోజున తప్పకుండా శివ ఆరాధన, అలాగే పరదేవతా స్వరూపమైనటువంటి గోపూజ, అలాగే గురు శని జపము వీరు ఆచరించినట్టయితే వీరి యొక్క ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా చక్కగా శని జపాన్ని చేసుకోండి. నీలా అంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్చరం.
స్థూలంగా ఇది కుంభరాశి వారి యొక్క ఫలితాంశం. ఇక విశ్వావసునామ సంవత్సరంలో చిట్ట చివరిది రాశి అయినటువంటి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశి వారు పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు. అంటే సే, సో, ద, ది, దు, షం, ఝ, త, దే, దో, చ, చి ఈ 9 పాదాలు కూడా మీనరాశికి సంబంధించినటువంటివి. ఇక మీనరాశి వారికి ఈ సంవత్సరం 5 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజ్యము 3, అవమానం 1. 5 సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు. 3 చేత మెచ్చుకుంటే ఒకరు అవమానిస్తారు. ఈ సంవత్సరం వీరికి 1వ ఇంట్లో జన్మస్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీరిది 7.5 మధ్య దశ. కాబట్టి మీనరాశి వారు గురువు అనుకూలంగా ఒక 2 నెలలు మాత్రమే ఉంటాడు. తర్వాత కేతువు 6వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. గురు కేతువులు అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. రాజగౌరవము, ద్రవ్యలాభము, బంధు సౌఖ్యము, యత్నకార్య స్థితి, ఉన్నత స్థితి ఇవి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక శని జన్మతా ఉన్నాడు కాబట్టి వీరికి 7.5 మధ్య దశలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ద్రవ్య నష్టము అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. మరి నేత్ర బాధ, కళ్ళకు సంబంధించినటువంటి బాధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో కాస్త నష్టము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా వ్యయము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళకి ఈ సంవత్సరము తాపజ్వర బాధ కలుగుతుంది. అంటే శరీరంలో ఎప్పుడూ ఒక రకమైనటువంటి జ్వరము కలిగినటువంటి బాధ ఉంటుంది. అకాల భోజనము సమయానికి ఉండదు. కార్యము చేయాలి అని కార్య విలంబనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మనస్సు ఉల్లాసంగా ఉండక వృధా ప్రయాణాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరము 7.5 మధ్య దశ కాబట్టి మీనరాశి వారికి ఏలినాటి శని మధ్య దశలో ఉన్నాడు కాబట్టి వీరు తప్పకుండా శని ఆరాధన చేయాలి. నీలా అంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్చరం అనేటువంటి యొక్క మంత్రాన్ని 16 మార్లు రోజు జపించాలి. విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆచరించాలి. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. అలాగే కాలభైరవ అష్టకాన్ని వీరు రోజు చదువుకోవాలి. ఈ విధంగా వీరు చేసినట్టయితే మీనరాశి వారికి గ్రహ బాధలు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 12 రాశుల యొక్క ఫలితాంశాలను మనం ఇప్పుడు చూడడం జరిగింది. ప్రేక్షకులకు ఒక ముఖ్య విన్నపం ఏమిటి అంటే ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి ఫలితాంశాలు రమారమీగా కేవలం 40-60% అంటే స్థూలంగా తీసుకున్నట్టయితే 60% మాత్రమే కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 40% మాత్రం మనము 60% మాత్రమే మనము తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరెవరూ కూడా గ్రహస్థితి బాగలేదు అనేటువంటి ఒక నిర్వీర్యంలోకి, నిస్తేజంలోకి, నిరుత్సాహంలోకి వెళ్లకుండా ఈ సంవత్సరము ఏం చేస్తే బాగవుతాం అని ఆలోచిస్తూ ఒక్కటే మనము దైవ చింతనను అంటే మన శరీరంలో ఇమ్యూనిటీని పెంపొందించుకోవడం అంటే ఏమిటి అంటే మంచి ఆహారము శరీరానికి ఏ విధంగానైతే ఇస్తున్నామో తద్వారా వచ్చే రోగాలను ఏ విధంగానైతే తొలగించుకుంటున్నామో అలాగే మనస్సుకు కూడా మనకు వచ్చేటువంటి బుద్ధికి కూడా వాటి నుండి అన్నిటి నుండి కాపాడి మంచి సద్బుద్ధిని ప్రసాదించమని చెప్పి భగవంతుని వేడుకోవడానికి మన బుద్ధికి కూడా ఒక చక్కటి మెడిసిన్ లాగా ఇవ్వాలి. ఈ యొక్క దైవ ధ్యానము ద్వారానే ఏదైనా తొలుగుతుంది. దైవము పట్ల విశ్వాసము ఉంచి దైవమును ఆరాధించడం వల్ల సకల కార్యాలు నెరవేరుతాయి. మనకెంతో పెద్ద ప్రమాదం కూడా చిన్నగా వెళ్ళిపోతుంది. కాబట్టి దైవాన్ని నమ్మాలి, దైవం మీద విశ్వాసం ఉంచాలి. కాబట్టి దైవారాధనను పెంపొందించుకోవాలి. హిందూ సమాజంలో మరి ఎక్కడా కూడా ప్రపంచంలో ఎవరూ కూడా
సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇంత మంచి విషయాలు, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి విషయాలు ఏ ధర్మంలో కూడా లేవు. సనాతన ధర్మంలో, అది హిందూ సమాజంలో సనాతన ధర్మంలో మాత్రమే అన్నిటికీ కూడా రెమెడీస్ చెప్పబడ్డాయి, అన్నిటికీ కూడా పరిష్కారాలు సూచించబడ్డాయి. కాబట్టి అలాంటి పరిష్కారాలను అన్వేషిస్తూ మనం చక్కగా ముందుకు వెళ్ళి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి నిరుత్సాహపడకుండా కార్యాలన్నీ కూడా తలపెట్టుకొని నిర్విఘ్నంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని మీరందరూ కూడా శుభాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మీ అందరికీ కూడా ప్రసాదించాలి. మీ పురోహితులను, సంబంధించినటువంటి మీకు తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములను మీరు తప్పకుండా వెళ్ళి వారికి ఉగాది తర్వాత ఒక రోజు కేటాయించి మీ జాతక ఫలితాంశాలను తెలుసుకొని వారి ద్వారా చక్కటి సూచనలు, సలహాలు పొంది ఈ యొక్క గ్రహ బాధలన్నీ కూడా తొలగించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, ఈ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఈ సమస్త విశ్వము అంతా కూడా అమ్మవారి దయ వల్ల చక్కగా చల్లగా ఉండాలి, సుభిక్షంగా వర్షాలు కురవాలి, పాడి పంటలు అభివృద్ధి చెందాలి, సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి, నేను హిందువును అని సగౌరవంగా మనమందరము కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి గొప్ప సనాతన ధర్మానికి మనమందరం కూడా వారసులమైనందుకు గర్వపడుతూ ఆ దేశభక్తిని, దైవభక్తిని, గోభక్తిని మనం పెంపొందించుకుని ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా, ఈ ప్రసారం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, ధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనా అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. సనాతన ధర్మానికి జై.